ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయిన వెంటనే మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. ఓకే, మనకి మెయిన్ ప్రాబ్లం అయితే ఇదే. ఎందుకనంటే ఇక్కడ ట్రై అనదర్ వే తర్వాత మనకు క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనము ప్రాబ్లం ఏంటిది, అథెంటికేషన్ యాప్. సో ఫోన్లో నుంచి మనం ఫోన్ నార్మల్గా రీస్టార్ట్ అన్నా కూడా యాప్ అనేది రిమూవ్ అయిపోతుంది, అంత సెక్యూర్గా ఉండదు. సో అందుకనే 2 స్టెప్ వెరిఫికేషన్ నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది మాత్రం మొబైల్ నెంబర్. ఎందుకంటే మన మొబైల్ నెంబర్ కరెక్ట్గా వర్కింగ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఇదే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అకౌంట్ రికవరీ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటిది, మనం ఐడి అనేది సబ్మిట్ చేయొచ్చు. సో ఈ మధ్య కాలంలో అప్డేట్ అయిన దాన్ని బట్టి నేము డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాకపోయినా సో క్లియర్గా ఉండే ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేయడం వల్ల కూడా మనకి యాక్సెస్ లింక్ అనేది ఇస్తున్నారు. దాంతోనే సో మెనీ ఫేస్బుక్ అకౌంట్స్ అయితే రికవరీ అవుతున్నాయి. సో మనం ఐడి కార్డు సబ్మిట్ చేయాలి అని అంటే ఇక్కడ మనకి అకౌంట్ రికవరీ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ ఏ ఫోటో ఆఫ్ యువర్ ఐడి అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఐడి సబ్మిట్ చేసుకుంటే మనకి అకౌంట్ అనేది రికవరీ అయిపోతుంది. కానీ ఇక్కడ సబ్మిట్ ఏ ఫోటో ఆఫ్ యువర్ ఐడి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. సో నేను క్రోమ్ కానీ బ్రౌజర్ కానీ ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా యాక్సెస్ లింక్ నాట్ ఫౌండ్ అని చెప్తుంది, అంటే మన అకౌంట్ లింక్ నాట్ ఫౌండ్ అని చెప్తుంది. ఇక్కడ అకౌంట్ కొత్తగా లాగిన్ అమ్మని చెప్తుంది. వీళ్ళ ఫేస్బుక్ అకౌంట్ మళ్ళీ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను కనుక లాగిన్ అయినా అనుకోండి, లాగిన్ అయితే నార్మల్గా ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి అకౌంట్ ఎలా చూపిస్తుంది అనేది. అప్రూవ్ ఫ్రమ్ అనదర్ డివైస్ అని మాత్రమే చూపిస్తుంది. మనం ట్రై అనదర్ వే అనే ఆప్షన్ అనడానికి కూడా ఇక్కడ మనకి వేరే ఎలాంటి ఆప్షన్ కూడా లేదు. సో ట్రై అనదర్ వే ఉంటే మనకి కాంటాక్ట్ అస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనం ఐడి అనేది సబ్మిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఆ ఆప్షన్ కూడా లేదు. మరి ఇక్కడ ఐడి సబ్మిట్ చేయడానికి ఆప్షన్ చూపించట్లేదు కదా, మరి ఫేస్బుక్ అకౌంట్ని ఎలా రికవరీ చేసుకోవాలి అనే ఒక చిన్న ట్రిక్ అనేది మనం చూద్దాం. సో దానికోసం ఏం చేయాలి, ఇక మనమైతే 100% దీనికోసం అయితే ఫేస్బుక్ యాప్ని యూజ్ చేసుకోవాలి. సో ఫేస్బుక్ లైట్ని కూడా యూజ్ చేయకుండా అందులో కూడా రావట్లేదు. యాప్లో మనం లాగిన్ అయిన తర్వాత ఈ అప్లోడ్ యువర్ ఐడి అనే ఆప్షన్ పైన మనకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ హెల్ప్ పేజ్ అని మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకి సేమ్ యాజ్ గా చూపిస్తుంది. సో నేను ఏదో ఒక బ్రౌజర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా మీరు ట్రై చేసేటప్పుడు మాత్రము ఈ బ్రౌజర్లో వేరే ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అవ్వకుండా ఉండండి. అలా అయితేనే డైరెక్ట్గా మనకి మన ప్రాబ్లంకి సంబంధించి కనెక్టింగ్గా ఈ సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. లేదనుకోండి దానికి ఉంటుంది, మళ్ళీ ఈ అకౌంట్కి వస్తుంది కాబట్టి అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది, మిస్ మ్యాచింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ట్రబుల్ షూటింగ్ లాగిన్ విత్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ ఫేస్బుక్ అని అయితే మనకి చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, కొంచెం కిందికి ఇలా స్క్రోల్ చేసుకున్నాము అంటే ఇక్కడ మనకి వాజ్ దిస్ హెల్ప్ఫుల్ది కనిపిస్తుంది కదా. సో ఇలా నో అనేసుకొని ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అనేసి ఇక్కడ మన ప్రాబ్లమ్ని మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మన ప్రాబ్లం ఏంటిది చాలా డిఫరెంట్గా ఉంది. సో అథెంటికేషన్ యాప్ మనం 2 స్టెప్ వెరిఫికేషన్ సెటప్ చేసుకున్నాము, మన ఫోన్ రీస్టార్ట్ వల్ల అథెంటికేషన్ యాప్ అనేది మన ఫోన్ నుండి రిమూవ్ అయిపోయింది కాబట్టి అకౌంట్ లాగిన్ అవ్వలేకపోతున్నాం. రికవరీకి ఐడి సబ్మిట్ చేద్దామంటే ఐడి ఆప్షన్ కూడా చూపించట్లేదు కాబట్టి ఏదో ఒక సొల్యూషన్ అయితే ఇవ్వండి మేము అకౌంట్ లాగిన్ చేసుకునే విధంగా అని రాసి సో మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇవ్వాలి. దాని తర్వాత ఇక్కడ మనకి రిలేటెడ్ ఆర్టికల్స్ అని చూపిస్తున్నాయి కదా, ఇక్కడ 1 2 3 4 5 ఇట్లా కూడా కంపల్సరీ ఇవ్వండి. ఇక్కడ థర్డ్ అయితే ఇంపార్టెంట్, థర్డ్ దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత కూడా మనకి కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అనేది మనకు ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి కేవలం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్కి సంబంధించినవే కాబట్టి ఇలా ప్రతి ఒక్క ఆప్షన్ దగ్గర మనము ఇలా క్లిక్ చేసుకున్నాము అంటే స్క్రోల్ చేసి నో అనాలి, ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అనాలి. ఇక్కడ మన అకౌంట్ ప్రాబ్లం ఏంటిది అనేది పేస్ట్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇదంతా కూడా మీరు ఇంతకు ముందుకు అకౌంట్ యూజ్ చేసిన ఫోన్లో చేసుకుంటే ఇంకా మీకు బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అంటే చాలా తక్కువ టైంలోనే అకౌంట్ అనేది మీకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ లాగిన్ కోడ్ అనేది ఏం అడగకుండా మీరు ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా నేను చెప్పిన రిలేటెడ్ ఆర్టికల్ అనే దాంట్లో 5 కూడా మీరు కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీ అకౌంట్కి జీమెయిల్ లింక్ అయింది, ఆ జీమెయిల్ వర్కింగ్లో ఉంది అని అంటే జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, కంపోజ్ అని, కొంతమందికి ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనము ఫేస్బుక్ సపోర్ట్ టీం వాళ్ళకి మెయిల్స్ అనేది సెండ్ చేయాలి. సేమ్ యాజ్ ఈజ్గా ఇందాక రాసిన కంపోజ్ ఈమెయిల్ ఉంది కదా,
సో అది డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూ అనేది మనం రాసినాం కదా, అదే ఇష్యూని మనం ఒక్కసారి కాపీ చేసుకున్నామంటే మన మెయిల్ దగ్గర కూడా మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో 2 అనే దగ్గర మాత్రము ఫస్ట్ ఇవన్నీ మీరు నోట్ చేసుకొని ఉంచుకుంటే మీకు యూజ్ అవుతాయి. ఇది ఒకటి. అలాగే దాని తర్వాత ఇగో ఈమెయిల్ ఒకటి, నెక్స్ట్ ఈమెయిల్ ఒకటి. సో ఈ 3 ఈమెయిల్స్కి సపరేట్గా అంటే ఒక ఈమెయిల్ మనం ఇక్కడ ఎంటర్ చేసినాము అని అంటే ఈ 2 రాయకుండా సబ్జెక్టు రాయాలి, కంపోజ్ ఈమెయిల్ అనేది రాయాలి. అలాగే ఈ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే అటాచ్ ఫైల్ అని వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మన ఫొటోస్ ఇప్పటిదాకా మనం మన ఫోన్లో రికార్డ్ చేసిన స్క్రీన్ షాట్స్, అలాగే స్క్రీన్ రికార్డింగ్స్, మనం వాట్సాప్లో పంపించుకున్న ఫొటోస్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో మనకి వీడియో అవసరం లేదు. మన అకౌంట్ ప్రాబ్లం ఏంటిది అనేది, ఇది మన ప్రాబ్లం ఏంటిది అనేది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అనాలి. ఇక్కడ మనకి సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత అది కరెక్ట్గా లోడ్ అయిందా లేదా ఇట్లా మనకి కనిపించాలి. కరెక్ట్గా లోడ్ అయింది అన్నప్పుడు సెండ్ చేయాలి. సో ఈ విధంగా మీరు మెయిల్స్ అలాగే అక్కడ రిక్వెస్టింగ్ కనుక చేసేలా అంటే ఆఫ్టర్ 3 days తర్వాత మీరు ఫేస్బుక్ యాప్లో లాగిన్ అవ్వగానే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ట్రై చేసినారు అయినా రాలేదు అంటే సెకండ్ టైం మీరు ఈ ప్రాసెస్ అంతా ట్రై చేసిన తర్వాత 1 week వరకు కూడా ఏమనకండి. అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే వచ్చిందా లేదా అన్నట్టుగా ఊరికే లాగిన్ అయ్యి చూస్తూ ఉంటారు. అలా లాగిన్ అవ్వకుండా 1 week అసలు అకౌంట్ జోలికి పోకుండా మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ యాప్ దగ్గరకు వచ్చేసి అంటే 1 week తర్వాత ఫేస్బుక్ యాప్ దగ్గరకు వచ్చేసి ఈ పాస్వర్డ్ చేంజ్ చేయకుండా మీ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిలో అంటే క్యాజువల్గా మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది.